కేఎల్యూలోని సురభి సాంస్కృతిక వేడుకల్లో నేను రెడీ చిత్ర బృందం సందడి చేశారు. నటుడు కోనేరు హవీష్ కావ్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. నేను రెడీ చిత్ర బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సమాజానికి సానుకూల సందేశాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నటుడు కోనేరు హవీష్ అన్నారు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రానికి త్రినాథరావు దర్శకత్వం, మిక్కీ సంగీత దర్శకుడిగా తెరకెక్కనుంది. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి పతాకంపై రూపొందించిన ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జీటీవీ గణేష్, రోహిణి, హరితేజ వంటి ప్రముఖ నటులతో పాటు పలువురు నటించనున్నారు. ఒక మంచి కాంబో ప్యాక్ ఓకే మీ ముందుకు రాబోతుంది. అసలు ఎమోషన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా. మన ఇంట్లో మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఒక రోజు ఏదో నాకు తెలిసి మా ఫ్యామిలీ దగ్గర నుంచి నేను చాలా ఫ్యామిలీస్ చూస్తున్నాను. ఎప్పుడు ఒకటే వేలో ఉండదు. పొద్దున ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలాగా ఉంటుంది, ఈవినింగ్ ఒకలాగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ లాగానే లైఫ్. అలాగే మా మూవీ కూడా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు అలా ట్రావెల్ అవుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ ఆఫ్టర్ దట్ డైరెక్టర్ త్రినాథ్ గారు. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. ఆల్మోస్ట్ 10 ఫిల్మ్స్ చేస్తే 8 మూవీస్ బ్లాక్ బస్టర్స్ ఉంటాయి ఆయనకి యూజువల్లీ. సో దట్ కైండ్ ఆఫ్ ఎ డైరెక్టర్, he doesn't have to make a movie with me. I am not that big, but he chose me for the character, and I thank God and I thank him for really considering me. And I hope I did the best, and I hope I satisfied him. So but this movie, I can tell you, it will be one of the best movies of this summer, definitely. మా అవీష్ గారు, ఆయన సెలక్షన్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఏమన్నారంటే, త్రినాథ్ గారు ఫ్యామిలీని అందరిని అట్రాక్ట్ చేయాలండి, అలాంటి సినిమా చేయాలని ఉంది అన్నారు. ఎందుకు? ఆయన ప్రిన్స్, కానీ సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి, మొత్తం మిడిల్ క్లాస్ అబ్బాయి. మొత్తం అతన్ని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న బాధ్యతలు ఎక్కువ ఉన్న ఒక పర్సన్ గా నేను ఆయన మార్చా సినిమా కోసం. ఆయన కంప్లీట్ గా మారిపోయారు. ఈయనకి అలవాటు లేని ఎవరు నేను పెడతాడా అలాగే ఎక్స్ప్రెషన్ అనుకున్నా. కానీ ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటున్నట్టుగానే యాక్ట్ చేశారు సినిమాలో. అది ఎలాగొచ్చిందో మరి, ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన పెద్ద వరం. ఒక మంచి కాంబో